రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంశం ఇప్పుడు సినిమా రంగంలో దుమారం రేపుతుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్, ఆ తర్వాత తెలంగాణలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్ తో ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. రాజకీయ వర్గాలతో పాటు తాజాగా సినీ ఇండస్ట్రీలో మాటల యుద్ధానికి దారితీసిన ఈ వివాదంలోకి తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబుకు నటుడు ప్రకాష్ రాజుకు మధ్య సాగుతున్న డైలాగ్ వార్లోకి ఆర్జీవీ పరకాయ ప్రవేశం చేయడంతో ఈ వివాదం ఇంకెటు మల్లుతుందో అనే చర్చ తెలుగు సినీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. సినిమాలతో పాటు సామాజిక రాజకీయ అంశాలపై తరచూ స్పందించే ఆర్జీవీ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. తాజాగా నాగబాబు వేసిన ఒక ట్వీట్ పై ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇవ్వడంతో నాగబాబు వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్య వివాదం మొదలైంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఫోటోను జత చేస్తూ నాయకుడి మాటే శిరోధార్యం, ఏది సరైందో ఏది కాదో నాయకుడికే బాగా తెలుసు, అనుమానాలను పక్కన పెట్టి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని గుడ్డిగా అనుసరించాలి అనే అర్థం వచ్చేలా నాగబాబు ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన ట్వీట్ కు ప్రకాష్ రాజ్ వెంటనే స్పందిస్తూ కౌంటర్ వేశారు. మేము గొర్రెలం కాదు, బానిసలము కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ఏ నాయకుడినైనా ప్రజలు జవాబుదారీగా ఉండాల్సిందే అంటూ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రజాస్వామ్య హక్కులను ప్రస్తావించడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్ల రూపంలో వాదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై తాజాగా రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు, అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు అంటూ ట్వీట్ చేశారు. నాగబాబు ప్రకాష్ రాజ్ మధ్య జోరుగా ట్విట్టర్ వార్ నడుస్తున్న తరుణంలో ఆర్జీవీ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆర్జీవీ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణతో మొదలైన ఈ వివాదం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తో తెలంగాణ వర్సెస్ ఆంధ్రగా మారింది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ మధ్య సాగిన డైలాగ్ వార్ ఇప్పుడు నాగబాబు ప్రకాష్ రాజ్ మధ్యకు మళ్లింది. వీరిద్దరి మధ్య ఉన్న వివాదం మరింత ముదురుతున్న తరుణంలో ఈ కాంట్రవర్సీలోకి ఆర్జీవీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా అవుతుంది. గతంలోనూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వరుస సినిమాలు, ట్వీట్లు చేసిన ఆర్జీవీ ఇప్పుడు మళ్ళీ నాగబాబు ప్రకాష్ రాజ్ వివాదం కారణంగా మెగా క్యాంప్ ను టార్గెట్ చేయడం సంచలనంగా మారుతుంది. నాగబాబు ప్రకాష్ రాజ్ ఆర్జీవీ మధ్యకు వెళ్లిన ఈ వివాదం అంతిమంగా ఎటువైపు వెళ్తుందో చూడాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.